నమస్తే వీధిని స్వాగతం. లక్ష్యం సమాజ హితం. పార్లమెంట్ ఎన్నికలు కమ్మకొస్తున్నాయి. మరికొద్ది రోజుల్లో నోటిఫికేషన్ కూడా పడే వీలుంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ వస్తేనే ఢిల్లీలో తెలంగాణ రాష్ట్రం గురించి పోరాడతా అని చెప్తుంది. బీజేపీ వస్తేనే రాష్ట్రంకి నిధులు వస్తాయని చెప్తుంది. కాంగ్రెస్ వస్తేనే 17లో ఉన్నటువంటి 16 గెలిస్తేనే రాష్ట్రంలో 6 గ్యారెంటీలు అమలు అవుతాయని చెప్తుంది. మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 65 మిత్రపక్షంతో 65 సీట్లు గెలుచుకున్నటువంటి పార్టీ 2 నెలలు అయిపోయింది. 6 గ్యారెంటీల ముందుకు వచ్చింది. గ్యారెంటీలు అమలు చేయట్లేదని కొంతమంది చెప్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ గ్యారెంటీలు ఖచ్చితంగా అమలు చేసి తీరుతాము, ఇప్పటికే కొన్ని చేశాము, 2-3 రోజులలోనే చేస్తాము. 500 గ్యాస్ సిలిండరు, అలాగే చూసినట్టయితే మహాలక్ష్మి లాంటి పథకాలు అన్నీ నెరవేర్చామని చెప్తున్నారు. కరెంటు 200 యూనిట్లు కూడా. సో మనతోటి మాట్లాడడానికి గత కొంత కాలం నుంచి కూడా కాంగ్రెస్లోనే ఉంటూ ఆది శ్రీనివాస్ వెంటనే ఉంటూ ఆది శ్రీనివాస్ కూడా ఎప్పటికప్పుడు వేములవాడ నుంచి మరి ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ అనూహ్యంగా ఈసారి గెలవడం కూడా జరిగింది. కాంగ్రెస్ పార్టీ విప్పుగా కూడా పనిచేస్తున్నట్టు ఆది శ్రీనివాస్ ముఖ్య అనుచరుడు, వేములవాడ నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాగారం వెంకటస్వామి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి వారి యొక్క మనగతం, పార్లమెంట్లో వారి యొక్క పరిస్థితి ఎలా ఉంది, కాంగ్రెస్ పార్టీ మరి ఇక్కడ పట్టణంలో ఉన్నటువంటి కౌన్సిలర్లలో మరి ఖచ్చితంగా మరి చైర్మన్ అవిశ్వాసంలో నెగ్గుతారా, మొదలగు విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. నిమ్మలంగా ఉన్నారు. వేములవాడ వేములవాడ రాజన్న ఆశీస్సులతోటి చల్లగా కాంగ్రెస్ పార్టీ వచ్చింది, ఎలా అనిపిస్తుంది? కాంగ్రెస్ పార్టీ అయితే మేము చల్లగా ఉండడు కాదు, ప్రజలు కూడా అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు. ఎందుకంటే నియంతగా ఉండే టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళల్లో ఒక జనాన్ని విపరీతమైన దోసుకునే విధంగా, దాచుకునే విధంగా, ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా ఉండే. ఇలా స్వేచ్ఛాజీవులయ్యారు. స్వేచ్ఛాజీవులు ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చేతోనే స్వేచ్ఛాజీవులుగా సుఖ సంతోషాలుగా ఉంటారు. ఇలా మొన్నటి విషయానికి 6 గ్యారెంటీలలో 2 గ్యారెంటీలు నీకు 4-5 రోజుల లోపట్లనే డిక్లేర్ చేయడం జరిగింది. ఇలా ఉచిత బస్సు, కొన్ని లక్షల మంది ఇలా ఉచిత బస్సుతోని ఇలా మొన్న సమ్మక్క కానీ ఇప్పుడు వచ్చే శివరాత్రి కానీ ఇక్కడికి రావడం జరుగుతుంది. ఎందుకు అనంటే ఇలా మహిళలు ఎంతో ఉత్సాహంగా హైదరాబాద్ కానీ ఏదైనా హాస్పిటల్స్ కానీ ఎక్కడికైనా పోవాలన్నా కూడా ఫ్రీగా రావడం జరుగుతుంది, వారి బంధువుల దగ్గర కూడా. అలాంటి సౌకర్యం కల్పించిన కాంగ్రెస్ పార్టీ ఆశీర్వాదం, ప్రజల ఆశీర్వాదం కాంగ్రెస్ పార్టీకి ఉంది. తప్పకుండా ప్రతి విషయంలో ముందడుగు పోతుంది, ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపడుతుంది. ఇలా మొన్నటి చేవల్లలో కూడా 27 నాడు డిక్లేర్ చేయడం జరిగింది. 500 సిలిండర్, 200 యూనిట్లు కూడా డిక్లేర్ చేయడం జరిగింది. అంటే నీకు 3 నెలలు మనం టైం ఇచ్చినా కానీ 2 నెలల 15 రోజుల లోపట్లనే, అంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత వారం రోజుల లోపట్ల 2 డిక్లేర్ చేసినాం. ఇలా 2 నెలల 15 రోజుల వరకే ఇలా ఇంకో 2 డిక్లేర్ చేసినాం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కానీ మాట తప్పది, మడిమె తింపది. ఎప్పుడు కానీ ఒక మాట అంటే మాట మీద ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా టీఆర్ఎస్ పార్టీ చూసుకుంటే ఇక వేములవాడ కాన్స్టిట్యూన్సీ సంగతి చూస్తుంటే ఇలా రాజన్న ఒక పేదల భక్తుడు. రాజన్న అనేది చాలా పేదల భక్తుడు. వేములవాడకు వచ్చేలోపే మీరు చెప్పినటువంటి విషయాల్లో 2-3 నేను కూడా రేకెత్తిస్తాను. మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కలిగించడం చేతనే ఆటో వాళ్ళ కడుపు కొట్టారని కేటీఆర్ ఆటోలో ఎక్కి అసెంబ్లీకి వచ్చిన సందర్భాలు చూసాము. వారితోటి మొన్న ఒకరోజు ధర్నా కూడా చేయడం కూడా జరిగింది. దీన్ని ఎలా చూడాలి? మీరు ఒకటే ఆలోచన చేయాలి. ఆటోలో కడుపు కొట్టిర్రు అనే విధానం వాళ్ళు మాట్లాడుతుర్రు తప్ప, ఇలా బస్ స్టాండ్ నుంచోలి వేరే ఊరికి పోతే బస్సు ఇలా ఇండివిజువల్గా తిరిగేటప్పుడు అయితే బస్సు ఎక్కరు కదా, ఆటోనే ఎక్కుతారు కదా. అది ఏ రకంగా కడుపు కొట్టినట్టు? ఇలా ఇక్కడ నుంచి సిరిసిల్లను కరిమారో ఆటోలలో పోతుంటే ఆటో నడుస్తుంది అని అంటే కడుపు కొట్టినట్టు. చలో కొంచెం ఇబ్బంది జరిగింది కావచ్చు. దానికి కూడా 12,000 రూపాయలు పెద్దలు బీసీ సంక్షేమ శాఖ మంత్రి, రవాణా శాఖ మంత్రి గారు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు కూడా డిక్లేర్ చేయడం జరిగింది. 12,000 రూపాయలు ప్రతి నెల 12,000 రూపాయలు ఇస్తామన్నారు. అంటే స్కీమ్ అచార్ కొంచెం, ఎందుకంటే కొత్త ప్రభుత్వం కొత్త కథ కాబట్టి కొంచెం టైం పడుతుంది కావచ్చు. ఇలా నీకు 9.5 సంవత్సరాల్లో ప్రజలు గోస పెట్టినావు, ఎలాంటి సౌకర్యం లేకుండా నియంత పాలన లెక్క. ఇవాళ ఇక్కడ ఈ జిల్లాలనే చూసుకుంటే ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లానే చూసుకుంటే కేటీఆర్ గారు ముఖ్యమంత్రి కొడుకు. కేటీఆర్ గారు వస్తే ఎవరైతే ఎక్కువ మాట్లాడితే వాళ్ళను తీసుకుపోయి జైల్లో వారేసుడు, పోలీస్ స్టేషన్లో వారేసుడు. ఇవాళ పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు రాష్ట్ర మినిస్టర్ గారు వస్తే ప్రజలతో కూర్చుండి ప్రజల మమకాకంగా అందరి విధంగా కూర్చుండి మాట్లాడే విధానం. ఇలా ప్రభుత్వ ఈపు గారు ఉన్నారు పెద్దలు ఆది శ్రీనివాస్ గారు. ఇక ఇలా సిరిసిల్ల కానీ వేములవాడ కానీ
కలుపుగోలుగా ఎక్కడ చిన్న ఫంక్షన్ అయినా కూడా పోయి అక్కడ అటెండ్ అయ్యి అందరితో కలిసిమెలిసిగా ఉంటుండు. పోలీసుల రాజ్యం విధంగా మీరు చేసిర్రు కాబట్టే ప్రజలు విస్మరించిర్రు, మిమ్మల్ని పక్క కూర్చుండబెట్టిర్రు, ప్రతిపక్షంలో కూర్చుండబెట్టిర్రు. రేపు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది అసెంబ్లీలో. అది కూడా స్థానం లేకుండా చేసుకునే పరిస్థితి లోపల వాళ్ళు ఉన్నారు. ఇంకా అహం తగ్గలేదు, జర భావనలు ఉన్నట్టున్నాయి. అది కూడా కంప్లీట్ చేస్తారు అనే భావన మాకున్నది. సో మీరు గెలవంగానే ఎందుకు అవిశ్వాస తీర్మానాలు గతంలో టీఆర్ఎస్ పార్టీ చేసిన విధానాలే మీరు ఎందుకు ప్రకటిస్తున్నారు? సో ఆగలేకపోతారు ఎలక్షన్ల వరకు? ఎంతో కష్టపడి వాళ్ళు గెలిస్తే వాళ్ళకు ప్రజలకు చేయలేని పరిస్థితిలో వాళ్ళకు నిధులు ఇయ్యక, డెవలప్మెంట్ లేక ప్రజలు కొట్టే విధంగా ఉంది కాబట్టి ఇలా కాంగ్రెస్ వైపు చూస్తుర్రు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీలో వస్తే నిధులు కంపల్సరిగా ఉంటాయి. ఆ వార్డును డెవలప్ చేయాలనే విధానంతో ఇళ్ళకు రావడం జరుగుతుంది తప్ప మేము పిలవడం లేదు. 420 పథకాలు ఇచ్చారు, 420గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గెలిచాడని అంటారు. దీన్ని ఎలా చూస్తారు మీరు? దీనికి మీరు ఆలోచన చేయాలి. ఇలా 420 మేమైతే మాకు 65 సీట్లు 64 సీట్లు ఎట్లా వస్తాయి? మేము 420 కావచ్చు, 64 సీట్లు ఎట్లా వస్తాయి? అలాగే 39 సీట్లు ఎత్తాయి. అంటే జనం ఆలోచన చేసిర్రు, ఈ ప్రభుత్వం ఉంటే ఇక మళ్ళోసారి ఎలాంటి అభివృద్ధి లేక ఎడారులు అయ్యే పరిస్థితులు ఉన్నది. ఇలా మిగులు బడ్జెట్గా మన రాష్ట్రం మిగులు బడ్జెట్గా మనకు డివైడ్ చేసింది. డివైడ్ చేస్తే ఇలా కొన్ని లక్షల కోట్లు అప్పు చేసి ప్రజల మీద ఒక మనిషికి 1,30,000 రూపాయలు, పుట్టిన పిల్లలకు 1,30,000 రూపాయలు అప్పు చేసే విధానం తీసుకొచ్చింది. కాబట్టే ఇలా కాంగ్రెస్ పార్టీ నిజాయితీగా ఉంటుంది, ప్రజలకు సేవ చేస్తుందని మనకు అవకాశం ఇచ్చారు. సో సెక్రటరియట్లోనే మాట్లాడుతూ ధనిక రాష్ట్రాన్ని అప్పు చేసిండు, ఇక్కడ ఏదో బంగారు బిందెలు ఉన్నాయంటే లంక బిందెలు కూడా లేవని మరి మాట్లాడారు. దీని ఎలా చూడాలి? మీరు లంక బిందెల కోసం గెలిచారా మరి? అంటే మేము అది అంటే ఆ రకంగా ఆయన చెప్పారు. కానీ ఎందుకు అని అంటే ప్రజలకు సేవ చేద్దాం, ఈ బలహీన వర్గాలకు సేవ చేద్దామని వస్తే మొత్తం అప్పుల పాలు చేసిండు కాబట్టి దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసేందుకు కొంచెం టైం పడుతుంది కాబట్టి ఆ రకంగా మాట్లాడింది. చేయలేక కాదు, అదే కాదు. ఎందుకు అట్లా అంటే 54 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చారు ప్రజలు. కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఎన్నో ఫ్యాక్టరీలు కట్టినాం, ప్రజలకు డ్యాములు కట్టినాం. ఇవాళ ఒక్క డ్యామ్ కట్టి మొత్తం ఎక్కడికక్కడ కూలిపోయే పరిస్థితి. ఇంకా దాన్ని చెమటాడిపి కట్టినామని అంటాడు మాజీ ముఖ్యమంత్రి. అంటే ఏ రకంగా జనం ఆలోచన చేస్తే మునుపట్లేక కాదు, ఇవాళ అసెంబ్లీలో కూడా ఏం మాట్లాడేది ప్రజలకు అర్థమవుతుంది. ఆ విధంగా ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి ఇలా గెలిపించుకోవడం జరిగింది. బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని అంటారు. మరి దీని ఎలా చూడాలి? ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. ఏం ఆలోచన చేయాలి? ఇవాళ తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తి అనేది మీరు చావు నోట్లో పెట్టినాం, తాపుకోసారి చావు నోట్లో పెట్టినాం. ఇవాళ కేసీఆర్ కుటుంబంలో ఎంతమంది చచ్చిపోయారు? కేసీఆర్ కుటుంబంలో ఎంతమంది చచ్చిపోయారు? ఓ బలహీన వర్గాలు ఎంతమంది చనిపోయారు? ఓ బీసీ బిడ్డ కావచ్చు, ఎస్సీ బిడ్డ కావచ్చు, ఒక అనర్గకంగా ఒక స్టూడెంట్స్, ఓ విద్యార్థులు, అలాంటి విధానం తీసుకొస్తేనే ఇవాళ అప్పుడు ఉన్న పార్లమెంట్ నంబర్లు పెద్దలు పొన్నం ప్రభాకర్ కావచ్చు, రాజగోపాల్ రెడ్డి కావచ్చు, ముకుందరెడ్డి కావచ్చు, ఈ రకంగా ఈ సిరిసిల్ల రాజయ్య కావచ్చు, వీళ్ళందరూ ఆ రోజు పార్లమెంట్లో కొట్లాడి ఆంధ్ర వాళ్ళు పేపర్ స్ప్రే కొడితే కూడా ప్రాణాలకు తెగించి కొట్లాడిన వ్యక్తులు. కాంగ్రెస్ పార్టీ అధికారం ఉండగా కూడా కొట్లాడిన వ్యక్తులు వీళ్ళు. వాళ్ళు ఏనాడు కొట్లాడింది లేదు. ఉన్నాయి 2 సీట్లు, విజయశాంతిను ఒక మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు, 2 సీట్లు. ఈ 2 సీట్లల్లో 500 పైచీలకు ఎంపీ సీట్లు ఉంటే ఈ 2 సీట్లతో ఏ రకంగా పట్టుకొచ్చిర్రు, ఏ రకంగా పాస్ చేసిర్రు ఒకసారి వాళ్ళు విధానం చెప్పాలి. ఎందుకంటే మాటలకు పరిమితం తప్ప వాళ్ళ చేతలకు పరిమితం కాదు. ఇవాళ వేములాడని విషయం చూద్దాం. ఇవాళ స్వయాన మాజీ ముఖ్యమంత్రి గారు వచ్చి ఆ గద్దెల మీద నిలబడి 100 కోట్లు ఇస్తా అని మొత్తం రాసిపోయిండు. అంటే ఆయనే పోయిన తర్వాత 6 సంవత్సరాల దాకా కూడా ₹1 ఇచ్చిన పాపన పోలేదు. ఇవాళ గెలిచి 2 నెలలు కాలేదు. పెద్దలు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు, ప్రభుత్వ వైపు గారు 20 కోట్లు ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చి ఇవాళ డెవలప్మెంట్ చేయడం కోసం ముందంజలో ఉన్నారు. ఈ రకంగా మీరు చూసుకొని ఎందుకు అనంటే మాటలు ఎప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీ చెప్పది, చేతలే చేస్తుంది. సో ఏంది పట్టణ విధానం? వేములవాడ అనగానే ఎక్కడి నుంచి వస్తుంటారు, ప్రపంచ దేశాల నుంచి కూడా వస్తుంటారు. సో మరి ఈ వేములవాడను డెవలప్ విషయంలో మీ ప్లాన్ ఎలా ఉంది? తప్పకుండా డెవలప్ చేద్దాం. మాకు
అవకాశం రాలేదు. ఎందుకంటే 20 ఏళ్ల సొంది ఇక్కడ ఒక నియంత్ర వ్యవస్థగా ఒక తండ్రి కొడుకులు పాలించారు. ఆయన ఇక్కడ సరిగా ఉండడు, ఆయన వేరే దేశంలో ఉంటాడు. ఆ వ్యక్తిగా ఎప్పుడో 2 సార్లు 3 సార్లు వచ్చి చుట్టపు చూపులు వచ్చిపోయే వ్యక్తి. కానీ ఈయనే స్థానికంగా గెలిచిన వ్యక్తి, ఇవాళ స్థానికంగా ఉండే వ్యక్తి, ప్రజలతో ఉండే వ్యక్తి. కంపల్సరీ ఆయన డెవలప్మెంట్ చేసి చూపిస్తాడు ఈ 5 సంవత్సరాల లోపల. తప్పకుండా మీరు రాబోయే కాలంలో చూడొచ్చు. ఇలా వేములవాడ టౌన్ డెవలప్మెంట్ కానీ గుడి డెవలప్మెంట్ కానీ తప్పకుండా అన్ని విధాలలో కూడా ముందంజలో ఉండి ఇవాళ పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో మొత్తం సంప్రదించి తప్పకుండా చేసే విధానం ముందంజలో ఉంటుంది, తప్పకుండా చేస్తారు. సో వేములవాడ అనగానే ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే నందులు ఉంటాయో, ఎద్దులు ఉంటాయో, వాటి సరిగా వేయట్లేదని, గడ్డి వేయట్లేదని గతంలో కూడా చాలాసార్లు వచ్చాయి. మరి ఆ విషయంలో మీ ప్రణాళికలు ఉన్నాయా? ఉన్నాయి. ఎందుకు అనంటే ఈ 9 సంవత్సరాల నర లోపట్ల వాళ్ళు కంప్లీట్గా కమిటీ లేదు. ఏది దేవస్థానానికి ఒక చైర్మన్ లేడు, ఒక నంబర్ లేడు, ఒక విధానం లేదు. అన్ని హోల్సేల్ సేల్ ఆయననే ఎమ్మెల్యే గారు చూసుకోవడం జరిగింది. మళ్ళీ ఆయన ఇక్కడ ఉండకపోవడు, నత్తినట్టుగా నడుస్తుడు. అంటే ఆఫీసర్లు అందుబాటులో, ఈయనకు అందుబాటులో ఈయన లేకపోవడం వల్ల ఇట్లా మరుగున పడిపోయింది. అటువంటిది కాదు, వచ్చేసారి తప్పకుండా అన్ని విధాల కమిటీలు ఉంటాయి, తప్పకుండా వారు సేవ చేస్తానికి ముందంజలో ఉంటారు. సో టెంపుల్ అనగానే మనం చూస్తాము చుట్టుముట్టు విశాలమైనటువంటి ప్రదేశం, కానీ ఇక్కడ ఇరుకు సందులు, కార్లు పోవడానికి, ఆటోలు పోవడానికి, భక్తులు నడచడానికి, కిరాణా షాపులు చూడడానికి చాలా ఇబ్బంది ఉంది కదా. ప్రణాళికలు చేస్తారా? తప్పకుండా. ముఖ్యంగా ఇక్కడ చూసినట్టయితే చెత్తా చెదారము మెయిన్గా టెంపుల్ కాడికి రాగానే మొత్తం ఏవైతే ఉంటాయో తీసుకొచ్చినంత కూడా కోసినటువంటి కళేబరాల యొక్క తోళ్ళు కూడా కానొస్తున్నాయి అక్కడక్కడ. మరి దాన్ని ఎలా చేస్తారు మీరు అన్నది కరెక్టే. ఇప్పుడు అంతకుముందు ఏది కాంగ్రెస్ పార్టీ ఉండగా ఇక్కడ కమిటీ ఉన్నప్పుడు ఆ ముందట రోడ్లు కానీ గీట్లు కానీ క్లీన్ చేసి అన్ని విధాలా ఇంప్రూవ్మెంట్ చేస్తుండే. ఒక చైర్మన్ కానీ, ఒక టెస్ట్ బోర్డు నంబర్స్ కానీ. అది 9 సంవత్సరాలన్నర నుండి ఎలాంటి విధానం లేకపోవట్లా ఆఫీసర్లు వస్తారు పోతారు, వాళ్ళకు బాధ్యత అనేది ఉండదు కదా. లోకల్ క్యాండిడేట్లు ఉంటే వాళ్ళకు బాధ్యత ఉంటుంది, మనం ఈ పని చేయాలనే భావన ఉంటుంది. కాబట్టి ఆ రకంగా మరుగున పడిపోయింది. తప్పకుండా ఇప్పుడు ఈ వ్యవస్థ లోపల ముందంజలో ఉంటుంది, తప్పకుండా కమిటీలు స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఈ రోడ్డు కూడా దాదాపు 30-40 సంవత్సరాల నుండి రోడ్డు ఇరుకుగానే ఉన్నది. అప్పుడు తక్కువ భక్తులు వస్తుంటారు, ఇప్పుడు లక్షల మంది పెరిగిపోయారు కాబట్టి ఆ రోడ్లు కూడా వెడల్పు చేయాలి అనేది విధానం ఆల్రెడీ దృష్టిలో ఉన్నది. తప్పకుండా 70 ఫీట్లు ఇప్పటికీ డిక్లేర్ అయిపోయింది. అటు 5 ఫీట్లు ఇదే స్టేట్ బ్యాక్ అంటే 80 ఫీట్లతో మనం రోడ్డు దాదాపు డిక్లేర్ అయిపోయిన అధికారులతో మాట్లాడడం కూడా జరిగింది. పెద్దలు స్థానిక ఎమ్మెల్యే గారు ప్రభుత్వ వైపు మాట్లాడడం జరిగింది. తప్పకుండా ఈ శివరాత్రి వెళ్ళిన తర్వాత స్టార్ట్ అవుతుంది కూడా చెప్తున్నాను. సో మీరు కూడా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, మరి ఈసారి రాబోయే రోజుల్లో ఎలక్షన్లో ఎలా ఉండబోతారు మీరు? తప్పకుండా ముందంజలో ఉండగలుగుతాం. కాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో కూడా స్థానికంగా ఈ కరీంనగర్ పార్లమెంట్ ఎలక్షన్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్కి ఎవరికి ఇచ్చినా కూడా అందరు కలిసికట్టుగా పనిచేస్తాం, తప్పకుండా విజయాన్ని చేకూరుస్తాం. సో ఎంపీ సీటుకు వచ్చేటందుకే ఇప్పటికే బండి సంజయ్ ఆడికి యుద్ధంలో ముందుకెళ్ళారు. ఆయన ఆల్రెడీ ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని ఇండ్లకు కూడా ఇప్పటికే సీతారాములతో కూడినటువంటి పటాన్ని కూడా పంచినట్టు కూడా తెలుస్తుంది. ఆయన ఆల్రెడీ ధర్మ సందేశం పంపారు. ఆల్రెడీ వినోద్ కుమార్ కూడా కేసీఆర్కు దగ్గర చుట్టం, ఆయనే ఎక్కువసార్లు పార్లమెంటులో తెలంగాణ గురించి ప్రశ్నలు సంధించారని చెప్తారు. ప్రజలు మా వైపు అంటారు, మరి మీ వైపు ఎలా ఉన్నారని చెప్తారు? ఇప్పుడు ఒక్కటే మేము చెప్పేది, ఇలా బండి సంజయ్ గారు స్టేట్ నాయకుడిగా ఎదిగిరు. ఇక్కడ నుండే ఇక్కడి అది కరీంనగర్ ప్రజలు ఓట్లయితేనే స్టేట్ నాయకుడిగా ఎదిగిరు. కేంద్రంలో కూడా అధికారం ఉన్నది. ఆయన ఏం చేసిండు అనేది ఆయన ఒకసారి చెప్పాలి. ఈ 5 ఏళ్ళు ఎలాంటి చేసుడు లేదు, ఆర్భాటాలు, ఒక వ్యవస్థ లోపల ముందటికి పోయింది తప్ప అసలు కరీంనగర్లో డెవలప్మెంట్ చేసిన విధానమే లేదు. అంతకుముందు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు ఉన్నప్పుడు పాస్పోర్ట్ హైదరాబాద్ నుండి కరీంనగర్ తీసుకురావడం జరిగింది. బీడీ కార్మికులకు హాస్పిటల్ చేయడం జరిగింది. ఇంకో ఎన్నో విధాలు స్కూళ్ళ వ్యవస్థ లోపల కేంద్రం నుంచి వచ్చే నిధులు కావచ్చు, అక్కడి నుంచి వచ్చే ఫండ్స్ కావచ్చు తీసుకొచ్చి చేయడం జరిగింది. ఇక్కడ కూడా ఎన్నో విధాలుగా ప్రతి సంఘానికి కానీ ప్రతి కథకు కానీ అన్ని విధాల ఇంప్రూవ్మెంట్ చేయడం జరిగింది. ఈయన ఏం చేసిండో ఒకసారి శ్వేతపత్రం విడుదల చేయమనండి. ఈయన ఏం కూడా చేయలేదు. కేంద్రంలో అధికారం ఉండి కూడా ఏం చేయలేదు. ఓన్లీ
మేము అనే భావన తప్ప ఏం చేయలేని పరిస్థితిలో ఆయన ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ప్రచారంలో ముందడుగులు ఉన్నాడు. ఎందుకంటే మేము ఎట్లాగో ఏం పని చేయలేదు, మాకు ఓలోట్లు ఎత్తారు అనే భావనతోని ఆయన వెనక ముందు అవుతుండు కాబట్టి ఇక ఈ ప్రచారాన్ని ముందట ఉండాలని ముందట పోతుండు తప్ప అందులో ఏం లేదు. రామాలయం కట్టించిన పార్టీగా, ధర్మాన్ని రక్షిస్తున్న పార్టీగా 400 సీట్లు మాకే అంటారు. మరి వాళ్ళు 400 సీట్లు వాళ్ళకే అని ఎవరైనా నా సీట్లు నాకత్తాయి, నీ సీట్లు నీకత్తాయి అని చెప్తారు. ఇలా ఇక్కడ ఉన్న స్థానికంగా ఉండే ఎంపీ సీట్లలో వాళ్ళు గెలిచే పరిస్థితి లేదు. ఇంతకుముందు 4 గెలిచారు, ఆ 4 కూడా గెలిచే పరిస్థితుల్లో లేదు. ఇలా మేము ఆల్రెడీ 4 గ్యారెంటీలు అమలు చేసినాం, ఇంకా 2 గ్యారెంటీలు కూడా అమలు చేసే పరిస్థితుల్లో పేద ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కాంగ్రెస్ పార్టీ ముందలుంది. తప్పకుండా వాళ్ళు ఎన్ని చెప్పినా కూడా ఇలా కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తారు. అత్యధిక మెజార్టీతోని కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం నుంచి కేంద్రానికి ఇవ్వడం జరుగుతుంది ఎంపీ సీట్లు. అలాగే ఇలా కొన్ని రాష్ట్రాలు చూడండి, కొన్ని రాష్ట్రాలు కంప్లీట్గా బీజేపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నాయి. వాళ్ళందరి ఐక్యతతోని ఇలా అగ్రనాయకులు పెద్దలు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి చేయాలనే భావనతోని ప్రతి ఒక్కరు ఉన్నారు. ప్రతి రాష్ట్రంలో ముందంజలో ఉన్నారు. తప్పకుండా కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ వస్తుంది. సో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తుందని మీరు అంటున్నారు. సో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఇండియా కూటమితో ముందుకెళ్తారు. మరి చాలామంది కూడా రావట్లేదు అన్నట్టు కూడా ఒక సమాచారం. దీన్ని ఎలా చూడాలి? రావట్లేదు అనేది ఏం లేదు. ఇప్పుడు తమిళనాడు చూడండి, వేరే చూడండి, ఇప్పుడు ఉత్తరప్రదేశ్ అఖిలేష్ యాదవ్ చూడండి, ప్రతి ఒక్కరు ఇలా కాంగ్రెస్ పార్టీకే అనుకూలంగా ఉన్నారు. తప్పకుండా అందరు కలిసి కాంగ్రెస్ పార్టీని కేంద్రంలో ఉంచే విధానంగా ముందంజలో ఉన్నారు. సో మీరేమైనా పోటీ చేసే అవకాశం ఉందా రాబోయే రోజులలో? తప్పకుండా చేద్దాం. అవకాశం ఇస్తే పార్టీ అవకాశం ఇస్తే దేనికి పోటీ చేస్తానికే సిద్ధమే. సో ఏం చెప్తారు మా టీవీ తరపున మీ వేములవాడ ప్రజలకు? అందరికీ వీతిరి మొత్తం సిబ్బందికి మీరు ఇంటర్వ్యూ చేసినందుకు మీ అందరికీ కృతజ్ఞత చెప్తున్నాం. ఈ భావన రాష్ట్ర ప్రజలకు చేరే విధంగా మీరు ముందంజలో ఉంటారు కాబట్టి తప్పకుండా విజయకేతనంలో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంటుంది కాబట్టి వారందరికీ ధన్యవాదాలు చెప్తూ మరి మీకు కూడా ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ సార్. ఇదనమాట రాబోయే రోజులలో కరీంనగర్ పార్లమెంట్ సభలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కూడా జెండా జగకేతనం ఎగరేస్తుంది. పేదలకు బహుజనులకు పార్టీకి అందరికీ కూడా మంచి మంచి పథకాలు పెట్టినటువంటి పార్టీ. సో అనూహ్యమే కాదు, కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా పేదల పక్షాన ఉండటం చేత మరి ఇక్కడ 64-65 సీట్లు రావడం జరిగింది. వేములవాడ పట్టణం గురించి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారికి మంచి ప్రణాళిక ఉన్నాయి. సో గతంలో చేసినటువంటి పార్లమెంటు ఎంపీగా ఉన్నట్టు పొన్నం ప్రభాకర్ గారు, ప్రస్తుత మంత్రి గారు వారు చక్కగా కూడా ఈ యొక్క నియోజకవర్గానికి చాలా నిధులు ఇచ్చారు. ఇప్పుడున్నటువంటి ఎంపీ బండి సంజయ్ ఎలాంటి నిధులు చేయలేదు. ఒకవేళ నిధులు ఇచ్చినట్టయితే శ్వేతపత్రం కూడా విడుదల చేయని సవాల్కి విసిరారు. చూస్తున్నాడు వితనేష్, కెమెరామెన్ అఖిల్తో మీ సురేష్ దండు. నమస్తే వేములవాడ.